ఇక ఆ తర్వాత మనం కీలకంగా చూడాల్సిన మాడ్యూల్ TM33. TM33 మాడ్యూల్ ఏంటిది? మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ అని ఉంటుంది. అంటే పాస్ పుస్తకంలో ఏవైనా తప్పొప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఉన్న మాడ్యూల్ ఇది. ఇందులో ఈ వివరాలు నాకు లేవు కాబట్టి లోతుకి నేను దీన్ని ఇప్పుడే వెంటనే చేయలేకపోతున్నాను. ఈ TM33 మాడ్యూల్లో 4-5 కీలకమైన మార్పు చేర్పుల కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఈ TM33 అవకాశం ఇస్తుంది. అందులో ప్రధానమైనది, నాకు పాత పాస్ పుస్తకంలో 2 ఎకరాల భూమి ఉంది, కొత్త పాస్ పుస్తకానికి వచ్చేసరికి ఒక 10 గుంటల భూమి తగ్గిపోయింది, ఎకరం 30 గుంటలే చూపిస్తుంది. పాత పాస్ పుస్తకంలో నాకు 2 సర్వే నెంబర్లలో భూమి ఉంది, సర్వే నెంబర్ 1లో సర్వే నెంబర్ 4లో. 1లో 2 ఎకరాలు ఉంది, 4లో 20 గుంటల భూమి ఉంది. ఒక సర్వే నెంబరే పూర్తిగా లేదు, సర్వే నెంబర్ 4 అసలు నా కొత్త పాస్ పుస్తకంలో కనిపించటం లేదు. అంటే విస్తీర్ణం తగ్గిపోయినా లేదా ఒక సర్వే నెంబర్ పూర్తిగా తొలగించబడినా మిస్సింగ్ ఎక్స్టెంట్ లేదా మిస్సింగ్ సర్వే నెంబర్ కేటగిరీలో దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాసిఫికేషన్ ల్యాండ్ అంటాం. అంటే భూమి స్వభావం, భూమి రకం. భూమి స్వభావం అంటే అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, భూదానా, అసైన్మెంటా, ఇది చెప్పేది భూమి స్వభావం. భూమి రకం అంటే డ్రై ల్యాండా, వెట్ ల్యాండా. ఒకవేళ భూమి స్వభావం తప్పుగా నమోదైనా, పట్టా భూమి కాస్త అసైన్మెంట్ నమోదైనా లేదా అసైన్మెంట్ పట్టాగా నమోదైనా మార్చుకోవడానికి TM33లో అవకాశం. దాంతోపాటుగా భూమి సంక్రమించిన విధానం కనుక తప్పుగా నమోదై ఉంటే, నేను కొనుగోలు చేశా, భూమి సంక్రమించిన విధానం వారసత్వం రాసుంది, అది మార్చుకోవడానికి కూడా TM33లో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.